40 రోజుల కాలము అనేది బైబిల్లో ఎన్నో సందర్భాల్లో 40 డేస్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే యేసు అరణ్యములో 40 రోజుల పాటు ఉపవాసం ఉండారు పరిచర్య ప్రారంభించే ముందు. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల పాటు అరణ్యములో సంచారము చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఎంతోమంది భక్తులు 40 రోజుల పాటు ఉపవాసం ఉంటూ తమను తాము దేవునికి కనపరుచుకున్నారు, పరిచర్య జరిగించారు, దేవుని యొక్క ప్రత్యక్షతలు ఎన్నో పొందుకుంటూ వచ్చారు. అందుకని యేసు క్రీస్తు అండి ఈయన జీవించిన ఈ 40 రోజుల కాలము అనేది 3.5 సంవత్సరాల కంటే కూడా అధికమని చెప్పక తప్పదు. అలా అని దీన్నే హైలైట్ చేసాము అంటే కాదు. ఆ 3.5 సంవత్సరాలు లేకుండా ఇదిగో ఈ 40 రోజుల కాలము ఏమాత్రము కూడా లేదు. అంతేకాదు ఈ 40 రోజుల కాలములోనండి ఈరోజు మనం చెప్పుకున్నా లేదు, ఈ 3 వారాలు మనం చెప్పుకున్న సంఘటనలు కొద్దివే. మరింతగానండి వీరి యొక్క మనోనేత్రాలు వెలిగించిన తర్వాత వారిని ప్రక్కనే ఉంటూ వారితో తన సమయాన్ని వెచ్చిస్తూ మరింతగా దేవుని రాజ్య మర్మములను గురించి అంతకుముందు చెప్పిన వాటిని మరలా బోధిస్తూ విశ్వాసములో బలపరిచి ఒక స్థానానికి తీసుకొచ్చారు. ఏ స్థానము అనంటే నో టర్నింగ్ బ్యాక్, ఎక్కడ కూడా నేను వెనుతిరిగి వెళ్ళను అటువంటి వ్యక్తిగత సంబంధములోనికి తన శిష్యులు తీసుకుని వచ్చి ఇక అక్కడ నుంచి తాను నిష్క్రమించటము అనేది జరిగిందండి. అంత గొప్ప దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావటం మాత్రమే కాదు, మన బలవంతులుగా చేయటానికి తన బలాన్నే మనకు ప్రసాదించేశారు. ప్రార్థన